నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. వారసత్వం సంస్కృతి వలె మన సంబంధాలు బలోపేతమవుతాయి. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్. తమ పిల్లలకు తెలుగు భాష గొప్పతనాన్ని తల్లిదండ్రులు తెలియజేయాలన్న స్పీకర్ అయ్యన్న. ఉత్సాహంగా కొనసాగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు. లక్ష్మీపురం కూడలిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ. పాల్గొన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి, బీజేపీ అధ్యక్షులు మాధవ్, కూటమి నేతలు. విచ్ఛిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా అండగా ఉంటాం. లూయి బ్రెయిల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ అన్సారియా. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తోడుదొంగలే. ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి. గంజాయి విక్రయం, కొనుగోలు చేస్తున్న 14 మంది అరెస్ట్. 4.95 కిలోల గంజాయి సీల్. గుంటూరు వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏటుకూరు బైపాస్ లో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో 2వ రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్, తెలుగు తల్లి విగ్రహాలకు మారిషస్ అధ్యక్షుడుతో కలిసి పుష్పాంజలి ఘటించారు. కళాకారులు ప్రదర్శించిన గౌతమిపుత్ర శాతకర్ణి నృత్య రూపకం సభకులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ పీఠాధిపతి శ్రీ ముకుందానంద్ గిరి శంకరానంద స్వామి, బృందావనం పార్థసారథి, జయసూర్య, సిఎల్ రాజన్ పాల్గొన్నారు. మీరు ఆ పూర్వీకుల మీద ఒక ఉద్దేశం, ఆ పూర్వీకులు మేము సాధారణ వేదికలుగా ఆహ్వానించుకున్నాం. మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ భారత మిత్ర అవార్డును శ్రీ ముకుందానంద గిరి శంకరానంద స్వామి అందించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో 2వసారి పాల్గొన్న సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోకుల్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. దాన్ని నిర్వాహకులు ఆయనకు అందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్ దేశంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. దానికి సంబంధించిన ఎంఓయూలపై ఇరు దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షులు మాట్లాడుతూ, ఇది ఒక భాష కాదు, ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్నారు. 2026 సంవత్సరంలో తెలుగు మహాసభలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతి పండుగ ఉగాది రోజున మారిషస్ లో జాతీయ సెలవు దినంగా ఇస్తున్నామని తెలిపారు. ఇరు దేశాల శాశ్వత శాంతిని పెంపొందించేందుకు ఈ మహాసభ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోకా విజయలక్ష్మి, కృష్ణ రామస్వామి, రామచంద్రరాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. At the outset, allow me, on behalf of the government and people of Mauritius, and in my own name, to express my heartfelt gratitude to the organizer, as well as to our facilitators and liaison officers for their warm welcome and exemplary hospitality. When the preservation, propagation, and celebration of language and culture have become not only responsibilities but imperatives of international significance. అలాగా కూలీలు అక్కడికి వెళ్ళి కష్టాలు అనుభవించి ఒక అద్భుతమైన మారిషస్ దేశంగా తయారు కావడానికి దోహదకరమైన వారు తెలుగువారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మాత్రం మనం అయితే
అక్కడ తెలుగు వారి ఘనత ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఏంటంటే 150 సంవత్సరాల క్రితం వెళ్ళిన తమ భాషని సంస్కృతిని మర్చిపోలేదు. పిల్లలకి ఇసుకలో తెలుగు అక్షరాలు నేర్పించారు. వాళ్ళంటే పట్టుకున్న పెద్ద బాల శిక్షణ వల్లి వేయించారు. జరగబోయే 4వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 8, 9, 10 మారిషస్లో జరగబోతున్నాయి. దానికి ఇప్పుడే ఒప్పందం చేసుకున్నాము తెలుగు సంఘాల మధ్యన ఆంధ్ర సారస్వత పరిషత్తు. మీ అందరికీ ఆహ్వానం పలుకుతాం. రండి, అక్కడ ఉన్న గొప్ప దేవాలయాలు, సాంస్కృతిక సంపద, టూరిజం, ఆంధ్రప్రదేశ్ అలాగే మారిషస్ల మధ్యన సుహృద్భావము, పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారో ఇది విశ్వనగరంగా అమరావతిలో కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరాలకు తెలపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని శాసన సభాపతి అయ్యన్న పాత్రులు అన్నారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. పాశ్చాత్య మోజులో పడి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను యువత మర్చిపోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. అమ్మ భాష అయిన తెలుగును చిన్నప్పటి నుంచే తమ పిల్లలకు నేర్పించాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యే రామాంజనేయులు సూచించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా తెలుగు మాట్లాడేవారు తప్పకుండా ఉంటారనడంలో అతిశయోక్తి లేదన్నారు. మేము మార్క్సిస్టులు ఉగాది పండగ చేస్తున్నామని అన్నారండి. స్పీచ్లు అన్నారండి, విన్నారు? మర్చిపోయినప్పుడే ఆ మార్క్సిస్టులు ఉగాది పండగ చేస్తున్నామని చెప్తే మీరందరూ బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టారు. మన రాష్ట్రంలో మనం ఎందుకంటే ఉగాది పండుగ చేసుకోవట్లేదు? ఎన్ని గ్రామాల్లో చేస్తున్నారో చెప్పండి. మనకి నాకు తెలిసి 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీల్లో ఉన్న ఉగాది పచ్చడి ఎన్ని పంచాయతీల్లో చేశారు? ఉగాది పూజలు చేశారు. మనకు ముఖ్యమైన పండుగ ఉగాదిదే చేసుకోకుండా ఇక్కడ చప్పట్లు కొడితే ఎలాగండి? ఎలా చెప్పండి? అంతేగా మంచి కార్యక్రమం పెట్టారు శ్రీనివాస్ గారు. చాలా మీలో అవేర్నెస్ రావాలి. మన తెలుగు ప్రాంతాన్ని దాటి చెప్పాలి. తెలుగులో ఉన్న అర్థాలు ప్రజలు చెప్పాలని చెప్పే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాష ప్రాచుర్యాన్ని కాపాడడానికి, అంతేకాకుండా మనకున్న లలిత కళల్ని ఆదరించడానికి, అదేవిధంగా వాటిని ప్రోత్సహించడానికి అనేక కళారూపాల్ని ప్రదర్శిస్తూ సాహిత్యం, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా నాగరికతకి చిహ్నాలైనటువంటి ఈ తెలుగుతనాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ గారు చేసినటువంటి సాహసం, మరి ఇది ఒక మహత్తరమైనటువంటి సాహసం అని భావిస్తా ఉన్నా. ఎన్నో దేశాల నుంచి, ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఈరోజు 1600 పైగా భాషలు ఉన్నాయి దేశంలో. 22 భాషలు అఫీషియల్ గా డిక్లేర్ చేయబడ్డాయి. అదేవిధంగా ప్రపంచంలో తీసుకుంటే 7,000 భాషలు ఉన్నాయి. 7,000 భాషల్లో కూడా ఈరోజు ప్రపంచం మొత్తంలో అత్యధిక భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళలో క్రమ సంఖ్యలో తీసుకున్నట్లయితే 15వ స్థానంలో ఉన్నాం. అంటే 7,000 భాషలు ప్రపంచంలో మాట్లాడితే తెలుగు 15వ స్థానంలో ఉందంటే అది మన తెలుగుకున్నటువంటి ప్రత్యేకత. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉండి దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ఘనత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయిదని ఎమ్మెల్యే గళ్లామాధవి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. లక్ష్మీపురం కూడల్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 7.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, కూటమి నేతలు పిల్లి మాణిక్యరావు, మౌనబోయిన శ్రీనివాస్, జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, గాదే వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సుప్రపాలన అంటే ఏంటో అటల్జీ చేసి చూపించారని ఎమ్మెల్యే గల్లామాధవి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రహదారులు, టెలికాం విప్లవం, నదుల అనుసంధానం వంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను వాజ్పేయి చేశారని గుర్తు చేశారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి వాజ్పేయి గారి ఆవిష్కరణ చేసుకోవడం, వాజ్పేయి గారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో లేదంటే కేవలం ఒక రాజకీయవేత్తో కాదు, ఆయన ఒక మహోన్నత శక్తిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అంటూనే మరో పక్కన సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఇలాగా రెండు కోణాలు ఒకే వ్యక్తిలో కనపడటం అనేది మనకి ఏ నాయకుల్లో కనపడదు. అది కేవలం వాజ్పేయి గారికే సొంతము. అంటే ఆయన ఎవరు ఆయన్ని విరక్కొట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదాంకితుడు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతోపాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాలు పైగా చేయటం, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ హాస్టల్లో లూయి బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లూయి బ్రెయిలీ విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు టీడీపీ నాయకులు హనుమంతరావు, సామాజికవేత్తలు, కన్నా మాస్టర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వారి కోసం నెలల్లో ఒకరోజు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి అదే సంక్షేమ పథకాలు, తోడ్పాటుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచిన ఘనత కూటమి ప్రభుత్వందని హనుమంతరావు చెప్పారు. మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా మీ లైఫ్ ని మంచిగా చేయించాలి అని అంటే మన గవర్నమెంట్ నుంచి వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. సో దాన్ని కూడా మన గుంటూరు జిల్లాలో ఇప్పుడు చూస్తే దాదాపు 18,000 విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ ఉన్నారు. మీ అందరూ సంక్షేమం కోసం ఏదైతే మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మీకోసం దాంట్లో కూడా చాలా చక్కగా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో కృషి చేస్తున్నాము. సో మీకున్న గ్రీవెన్సెస్ ని కూడా అప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ డే ఉంటే ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో పథకాలు సూపర్ 6లో భాగంగా వారు ఏవైతే పెన్షన్ సదుపాయం కానివ్వండి, ఇంటి నివేశ స్థలాలు కానివ్వండి, ఏవైతే వాళ్ళకి హక్కులు రావాలో తప్పనిసరిగా కుటుంబ ప్రభుత్వంలో వారికి అందే విధంగా మా వంతు కర్తవ్యంగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లానే ప్రత్యేకంగా ఈ కార్యాలయంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా తక్షణంగా పరిష్కారం అయ్యే మార్గంగా ప్రతి ఒక్కరు కూడా. గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న 10 మందిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.95 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదకాకానిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గంజాయి అసాంఘిక శక్తుల రహిత జిల్లాగా గుంటూరును మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆ ప్రోగ్రాం భాగంగా ఈరోజు పెదకాకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో 4 పెడ్లర్స్, వాళ్ళు బయట నుంచి గాంజా తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్లో మార్చుకొని దాన్ని అమ్మడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా 10 మంది వాళ్ళ ద్వారా మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో 10 మంది తాగే వాళ్ళని, కన్జ్యూమర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 14 మందిని 4.8 కేజీస్ గాంజాతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ముత్యాల రమణారావు అలియాస్ రాకీ. ఇతను మంగళగిరి మండలం సంబంధించి అతను, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇతను ఏలూరులో ఉంటున్నాడు. ఇక్కడ వస్తా పోతా ఉంటాడు. ఇక్కడ
గాంజా తీసుకువచ్చి అమ్మడము సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాడు. ఇతను అరకు సైడ్ నుంచి గాంజా తీసుకువచ్చి మన జిల్లాలో అమ్ముతూ ఉంటాడు. ఇతని మీద ఇంతకు ముందు కూడా 7 కేసెస్ ఉన్నాయి. దాంట్లో NDPS యాక్ట్ కేసెస్ కూడా 3 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. అదేవిధంగా కొన్ని 379 అంటే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. ఇంతకుముందు ఇతని మీద PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. PD యాక్ట్ నుంచి బయటికి వచ్చాడు. అదేవిధంగా A2 నూనె యోహాన్ అనే ఇతను పేదకాగాని మండలం సంబంధించిన ఇతను కూడా గాంజాయి అమ్ముతూ ఉంటాడు. చిన్న చిన్న ప్యాకెట్స్లో కన్జ్యూమ్ కూడా చేస్తాడు. ఇతని మీద కూడా రుండల్పేట PS లో ఒక కేసు ఆల్రెడీ ఉంది, 324 కేసు. దేశ సమగ్రతకు అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని మేయర్ కోవెలముడి రవీంద్ర అన్నారు. లక్ష్మీపురం కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహావిష్కరణ అనంతరం కూటమి నేతలు పిల్లి మాణిక్యారావు, గాదె వెంకటేశ్వరరావు, తిరుపతిరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పోఖ్రాన్ ద్వారా మన భారతదేశం అణుశక్తిగా ఎంత శక్తివంతమైన దేశమో ప్రపంచవ్యాప్తంగా తెలిపిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అతను భారతదేశానికి ఈ గోల్డెన్ కారిడార్, ఇటువంటి బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్స్ ప్రప్రథమంగా మనం ఈ ఒక్క స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఈ హైవే లైన్స్ అన్నీ, అట్లాగే టెలికాం సెక్టర్ కానివ్వండి, అట్లాగే డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, నిన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు చేపట్టింది. ఎంత బ్రహ్మాండంగా విజయవంతమైందో దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూస్తూ ఉంటే దేశ సమగ్రత, దేశం ఐక్యంగా నడపటం, పక్క దేశాలకి శత్రు దేశాలకి వణుకు పుట్టించటం, దేశం మొత్తాన్ని అభివృద్ధిలో నడపటం అనేది వాజ్పేయి గారిని చూస్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠించడంలో మాధవ్ గారు ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని వెళ్ళారు. గుంటూరు నగరబొడ్డున ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం అంటే నిజంగా ఇవాళ వచ్చేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆ విగ్రహాన్ని చూస్తూ రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇవాళ వాజ్పేయి గారంటే ఇవాళ ఏదో మనం బీజేపీ అని అనుకోవడానికి లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవాళ అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టామంటే భారతదేశపు తాలూకా ఒక చిహ్నాన్ని వాళ్ళ మనం గుంటూరులో పెట్టుకున్నట్టుగా భావించాలి. వాళ్ళ మా రాష్ట్ర రథసారథి పోయిన నెల 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో లక్ష్మీపురం జంక్షన్లో మాకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్యేలకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో టీ ప్రకాశం ఎలక్ట్రిక్ స్కూటర్ను గెలుచుకున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఎన్నో ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ప్రతిరోజు కొనుగోలు చేసిన వారిలో డ్రా తీసి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కసికొర్తి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీసి విజేతను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు. కస్టమర్లకి మంచి అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా కూడా బహుమతులు ఇవ్వటం, ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతమే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా శుభమస్తు షాపింగ్ మాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం, అలానే కస్టమర్లకి వారి దగ్గరికి వారిని ఆకర్షించే విధంగా, అంటే వారికి తోడుండే విధంగా ఎవరైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో దాన్ని సద్వినియోగించాలి. ఈరోజు లక్కీ డిప్ ద్వారా 2851 నెంబర్కి లక్కీ డిప్ తగిలింది. అది నెల్లూరు టంగుటూరు ప్రకాశం పంతులు డివిజన్ వారి ప్రకాశ్రావు గారికి అని వారికి ఆ లక్కీ డిప్ ద్వారా దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి కస్టమర్లందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పేరు పేరున వారిని తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతికి సంబంధించి శుభమస్తు షాపింగ్ మాల్లో 1+1, 1+2 ఆఫర్స్ రన్ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసినట్టుగానే లక్కీ డ్రా కూడా తీయడం జరుగుతుందండి. మీరు కొనుగోలు చేసేటువంటి ప్రతి 1000 రూపాయల పైన కూడా ఒక కారు కూపను, ఒక బైక్ కూపను కస్టమర్స్కి అందజేస్తాము. ఈరోజు 28వ లక్కీ డ్రా తీయడం జరిగింది.
అలాగే ఈ లక్కీ డ్రా అనేది సంక్రాంతి పండుగ వరకు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. రాయలపేట 1వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పాలకవర్గం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేసేందుకు పోటీ పడ్డారు. స్థానిక కార్పొరేటర్ సమతతో పాటు శనక్కాయల రాజకుమారి, డాక్టర్ ప్రత్యూష, వేదాంతం శ్రీనివాస్, భార్గవ్, మహేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నట్లు కార్పొరేటర్ సమత తెలిపారు. ఈ గుడి ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు కూడా చాలా వరకు ఎవరికి తెలియదండి. ఇక్కడ నేను కార్పొరేటర్గా వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు కానివ్వండి, కాలువలు కానివ్వండి వేయించడం జరిగింది. ఇప్పుడు ఈ గుడి కమిటీ ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ చాలా డెవలప్మెంట్ పనులు కానివ్వండి అన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడికి గుడి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మహిళలు కూడా చక్కగా ఫ్రీగా ఇక్కడికి గుడికి వచ్చే విధంగా ఇక్కడ ఈరోజు సంక్రాంతి సంబంధంగా ఇక్కడ ముగ్గులు పోటీ ఏర్పాటు చేయటం వలన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలామంది మహిళలు ఇక్కడికి రావటం జరిగింది. గుడికి వచ్చి ఇక్కడ ముగ్గులకి పోటీ చేయటం జరిగింది. అందరికీ కూడా మేము కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ముగ్గులు మన సాంప్రదాయం ప్రకారంగా చాలామంది వేశారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన సంక్రాంతిలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందు వేసుకోవాలి. ఎందుకంటే ఈ రంగోలీ, ఈ ముగ్గులు అనేది మన జీవితంతో సంబంధించింది. అంటే ఈ ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళు ఎంతో శ్రద్ధగా సహనంతో వేస్తారు. అంటే మన జీవితం కూడా అట్లాగే ఉంటుంది. ఈ ముగ్గులు అనేది చుక్కలతో మొదలు పెడతారు. ఫస్ట్ వాళ్ళందరూ ఈ ముగ్గులు వేసే ముందు మొత్తం నేలంతా సక్రంగా శుభ్రం చేసుకుని మన మనసులాగా దాన్ని శుభ్రం చేసుకుని ప్రతిదీ ప్లాన్ చేసుకుని ఏ బొమ్మ అయితే వేయాలో అది వాళ్ళ మనసులో పెట్టుకుని ఒక గమ్యంగా దాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాం. లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ సాంస్కృతిక సంఘం కార్యదర్శి వల్లూరు కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి 179వ ఆరాధన సంగీత మహోత్సవాలు నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న క్రమంలో త్యాగరాజస్వామి కళావేదికపై ఆదివారం ఉదయం ఉత్సవాలు స్థానిక కళాకారుల లఘు కచేరీలతో ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరాధన సభకు సభాధ్యక్షులుగా ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, న్యాయమూర్తి గౌరవ నినాల జయసూర్య ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. సభానంతరం ప్రముఖ విద్వాంసులు కెఎస్ విష్ణుదేవ్ నంబూద్రి, చెన్నై వారి శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ శ్రావ్యంగా సాగింది. తొలుత జరిగిన లఘు కచేరీలో యుక్తశ్రీ, చాందిని, సుధలక్ష్మి, గ్రాహ్య, అంశికావర్ణ, వేమూరి సాత్విక, వేణుపై ఫణితేజ వాయిద్య సహకారాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షుడు ఎస్ గిరిజాశంకర్ మరియు సభ్యులు కళాకారులను, అతిథులను ఘనంగా సత్కరించారు. ఈరోజు 179వ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల్ని చాలా రంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్ జయసూర్య గారు విచ్చేయడం, వారి సందేశం ఇవ్వడం నిజంగా మాకు చాలా సంతోషకరం. అలానే కాంచీపురం నుంచి మాతాజీ వచ్చారు. వారు కూడా వారి సందేశాన్ని ఇచ్చి చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాట్లాడటం మాకు చాలా ఆనందకరం. అలానే ఎంబీజేకే కుమార్ గారు, సీనియర్ అడ్వకేట్, వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల కావాలని తెలంగాణ సీఎం అడిగితే చంద్రబాబు ఇచ్చేస్తారేమోనని అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ రూమ్లో. అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి
రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసేటటువంటి తీసుకెళ్లారు. ఈ విధంగా దుర్మార్గంగా చేస్తారు. ఇక తిరుపతిలో కూడా వాటాయిస్తారు, ఆశ్చర్యం లేదు. ఏదైనా చేస్తారు. తోడు దొంగలు వీళ్ళిద్దరు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో నేను ఏ విధంగానూ సందేహపడ్డాను. రాజేంద్రనగర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమోక్రటిక్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపూడి మోహన్ రావు, నూజివీడు జిల్లా అధ్యక్షుడు సబ్బినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల ద్వారా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని, ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి, కోశాధికారి సాధినేని శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిన్నం శ్రీనివాసరావు, సెక్రటరీ జయకుమార్, పఠాన్ ముష్రత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకొని మరి గవర్నమెంట్తో లైజనింగ్ ద్వారా కానీ లేకపోతే ఇతరితర పద్ధతుల ద్వారా వారిని సాధించుకునే అవకాశం కోసం మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో దాదాపుగా 54% విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ఈరోజు విద్యను అందిస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న విద్యార్థుల కోసం దాదాపుగా 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి అదేవిధంగా మా దగ్గర ఉన్న 52% విద్యార్థులకు కూడా చదువులు చెప్పాలి అని అంటే ఇంకో 32,000 కోట్లు కేటాయించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదనేది మనకు అందరికీ తెలుసు. ఈ విధంగా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ 1-6 మార్కులతో ఉద్యోగం సాధించలేని బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ దాదాపుగా 1,60,000 మంది టీచర్స్కి మేము కూడా ఉపాధి కల్పిస్తూ ఇండైరెక్ట్గా ఎవరైతే ఆయాలు డ్రైవర్స్ వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పిస్తూ మేము ప్రైవేట్ వ్యవస్థని సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కూల్స్గా మేము నడుపుకుంటాం. సంస్కార భారతి ఆధ్వర్యంలో భారతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. జనవరి 25 వరకు ప్రతి ఆదివారం వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలను నిర్వహించనున్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్యం, రంగోలీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత మాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా నవంబర్ 16 నుండి జనవరి 25 వరకు ప్రతి ఆదివారం వివిధ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేము నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూచిపూడి బృంద నృత్యము మరియు కళాకృతుల తయారీ, రంగోలీ పోటీల్లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చేసే పెద్దలకు, మాకు అవకాశం దేవస్థాన కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మా యొక్క సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి 4వ శనివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రాడీపేటలోని ఒక హోటల్లో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని, వారు చేసే గొప్ప పనికి కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ, ఆక్స్ఫర్డ్, ఆర్కా కళాశాల ఉపాధ్యాయులను యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పారు. విద్యారంగంలో ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డును అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ డైరెక్టర్ వివేకన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారే సమాజ మార్గం నిర్దేశకులని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ దుర్గా రమేష్,
కళ్యాణ్ చక్రవర్తి, నిర్మల్ కిరణ్ కుమార్, జార్జ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. To celebrate the excellence of education and to honor the contribution by the teachers to the nation building and building up the career of the students. CMR University, located in Bangalore, it's a NAC A grade institution, recognizes and honors the contribution of the teacher in nation building. So it's a humble effort from the institution to honor the principals and the educators in this program. గుంటూరు పట్టణం అనేది మొట్టమొదటి నుంచి ఇది ఒక విద్యాకి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటూ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో విద్యని వారు ఇక్కడ ప్రమోట్ చేశారు. ఎంతోమందికి వారు చాలా విద్యను నేర్పించి స్టూడెంట్స్ని వారు తయారు చేసినందుకు గాను మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని పురస్కరించుకొని వారికి సన్మానం చేద్దామన్న ఉద్దేశంతో సిఎంఆర్ యూనివర్సిటీ వచ్చి వారి ఇక్కడికి వచ్చేసి బెంగళూరు నుంచి వారికి సన్మానం చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.